యెషయా గ్రంథము Let's go to Isaiah 43వ అధ్యాయము 43. సెకండ్ వర్స్ నేను చదువుతున్నా. We are reading the second verse. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదుల బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నువ్వు అగ్ని మధ్య నడుచునను కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవట. ఎంత బాగుందండి వాక్యం. బాబా. See, Isaiah 43 second verse. When you pass through the waters, I'll be with you, and through the rivers they will not overflow you. When you walk through the fire, you will not be burned, nor the flames set you ablaze. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, చాలా మంది ఇజ్రాయెల్ గురించి ఈ విధంగా చెప్పారు. many people told about Israel like this. ఇదేదో మూడో ప్రపంచ యుద్ధం అయిపోతుంది. This is a third world war. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. Remember this. దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, ప్రతి చిన్న యుద్ధం కూడా, every small war, మీరు థర్డ్ వరల్డ్ వార్ తోటి అయిపోయింది అని గాబర్ చేయకండి. don't get tensed and think this is the third world and the end. ఇంకా టైం ఉంది. There is much time. అయితే దేవుని యొక్క బిడ్డలారా, But dear children of God, దేవుడు చెప్పిండు, God told మత్తయి సువార్త in Matthew 24వ అధ్యాయంలో in the 24th chapter, ఏమని చెప్పిండంటే, what he said, మీరు యుద్ధముల గురించి వింటారు, when you hear about the wars, మీరు కరువుల గురించి వింటారు, you will hear about famines. నోవహు దినాలు ఉన్నట్టు ఉంటాయి. It will be as it was in the days of Noah, కానీ వెంటనే అంతం రాదు. but it will not be the end. అది దేవుని యొక్క బిడ్డలారా ఒక సూచన మాత్రమే స్టార్ట్ అయిన దానికి. It is only a sign. మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. Remember this. మీరు ప్రసంగిలో చూస్తారు, You will see in Ecclesiastes ఈ సెకండ్ చాప్టర్ లో ఏమంటదంటే, in the second chapter it మీరు is, కట్టుటకు, there is time for planting, కూలబడుటకు, to destroy, యుద్ధం చేయడానికి, to fight the war, విక్టరీ పొందడానికి, to receive the victory. అన్నిటి కూడా ఒక టైం ఉంటది. There is time for ఆ everything. టైం ప్రకారమే దేవుడు జరిగిస్తాడు. According to that time God will do it. నాకు తెలిసిన గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, There's a great man of God I know. బిజినెస్ మొత్తం వెళ్ళిపోయింది. His business was lost totally. మంచిగానండి, ఐ ఓపెనింగ్ చెప్తున్నా. This is eye opening. చాలా బిజినెస్ ఉండే. He had a great business. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, He's a great man of God. బిజినెస్ మొత్తం పోయింది. He lost all his business. డబ్బులు లాస్ అయిపోయాడు. He came into loss. ఏం చేయాలో అర్థం కావట్లే. He didn't know what to do. ఆ టైంలో At that time దేవుడు అతనితో మాట్లాడాడు. God spoke to him. అన్ని చేసిండు, He did everything. ఏం కావట్లే. Nothing was happening. అప్పుడు దేవుడు మాట్లాడాడు. God spoke. ఇంట్లో నువ్వు నీ యొక్క సాల్ట్ తీసుకొని ప్రేయర్ చేయని చెప్పాడు. Take your salt and pray. నీ యొక్క గుమ్మలో లెఫ్ట్ కార్నర్ లో రైట్ కార్నర్ లో ఏం చెప్పాడు. Put it on the left and the right corner of your house. చూసినప్పుడల్లా డిక్లేర్ అని చెప్పాడు. Whenever you see, declare it. ఎప్పుడైతే ఈ యొక్క సాల్ట్ తీసుకొని ఏసి డిక్లేర్ చేయడం ప్రారంభించిండో, జస్ట్ 7 days లోనే కొన్ని సంవత్సరాల వరకు ఆగిన బిజినెస్ పికప్ అయి రప్ప 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 పెరిగిపోయి ఆఖరికి జెట్ విమానాలు కొనుక్కున్నాడు. ఆయన ఎవరో కాదు, మైల్స్ మన్రో. This man, he was so much in loss when, as God told, he started putting the salt, and within few days he overcame all his losses and he became so rich that he even bought jet planes and all. He is none other than Miles Monroe. అర్థమవుతుందా మీకు? Did you understand? There is power in the salt. There is power in the salt. అది covenant. That's a covenant. అది declaration. That's a declaration. అది power. That's power. దాన్ని చూసినప్పుడల్లా Whenever you see it, దావీదుతో దేవుడు చేసిన నిబంధన నీ జీవితంలో గుర్తు రావాలి. you should remember the covenant God made with David. అందుకే జీసస్ క్రీస్తు దావీదు యొక్క రాజ్యాన్ని మోసుకొని వచ్చాడు. That's why Jesus brought the kingdom of David to us. అందుకే ఉప్పు గురించి మాట్లాడాడు. That's why he spoke about salt. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నా, Now what I am saying, 42nd chapter లో దేవుడు చెప్పిండు, in 42nd chapter he says, నువ్వు జలంలో పడి వెళ్తావు, you may go through waters, కానీ అవి నీ మీద పొర్లిపారవు. they will not overflow you. నువ్వు అగ్నిలో పడి వెళ్తావు, You will go through the fire, కానీ అవి నిన్ను కాల్చలేవు. it will not burn you, ఎందుకోసమంటే నీ దేవుడైన యెహోవా నీకు దేవుడుగా తోడుగా ఉన్నాడు కాబట్టి. because the Lord the God is your God. అంటే అందులో కూడా నీకు అద్భుతాలు అయితాయి. There will be miracles in that also. అందుకే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఫైర్ లోనికి వెళ్ళినప్పుడు, When Shadrach, Meshach and Abednego went through the fire, దేవుడు 4th man గా 4వ వాడుగా రిలీజ్ అయ్యి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. Jesus came as the 4th man and brought them out and delivered them out of it. ఈ రోజు నెంబర్ 4 ని రిలీజ్ చేస్తున్నా. I release number 4 to you. ఎవరి ఫోన్ నెంబర్లు అయితే, ఎవరి అకౌంట్లు అయితే, లేకపోతే ఇంకెక్కడైతే 4 ఉందో ఆ 4 నెంబర్ ని రిలీజ్ చేసి ఈ 4th మ్యాన్ నీ కొరకు రిలీజ్ అయ్యి నీకు అసలు అగ్ని వాసన అంటకుండా బయటికి తీసుకొని వస్తున్నాడు. అంటే పేదరికం అన్నది దురాత్మ, పేదరికము పావర్టీ అన్నది దేవుని యొక్క క్రిమినల్, యొక్క పేదరికం అన్నది క్రైమ్, పేదరికం అన్నది అబద్ధం, పేదరికం
పేదరికం అనేది స్పిరిట్, దరిద్రత అనేది దేవుడు కొట్టేసిన పడిపోయిన అపవాది యొక్క దూత. సో వీటన్నిటి నుంచి కూడా ఉప్పు అనే సాల్ట్ అనే కవెనెంట్ తోటి యేసు నామములో మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి అబ్రహాం యొక్క బ్లెస్సింగ్ తో కనెక్ట్ చేస్తున్నా. I remove that spirit of poverty after you. Poverty is nothing but it is a defeated angel that Jesus defeated on the cross. Through the covenant of salt, I bring you out of it. నా యొక్క మెసేజ్ వింటున్న మీ అందరికి చెప్తున్నా, those who are listening to my message, వింటున్నప్పుడు నీ బాడీలో ఆరోగ్యం వచ్చి నువ్వు హాస్పిటల్ మెట్లు లేకుండా తొక్కకుండా నీ జీవితంలో మంచిగా ఉంటావు. You, as you keep hearing to this message, you shall never step the steps of hospital, but you will enjoy good health. వాక్యాన్ని వింటున్నప్పుడల్లా, as you keep listening to the word, నీ పాకెట్ లో మనీ ఇంక్రీజ్ అయితేనే ఉంటది. money will keep increasing in your pocket. ఇల్లు తర్వాత ఇల్లు కొనుక్కుంటావు, కార్ తర్వాత కార్ కొనుక్కుంటావు. నేను చెప్తున్నా, ఎంత ప్రాస్పర్ కావాలో ఒక లిమిట్ పెట్టుకోకు. ఎంత ప్రాస్పర్ అయితే దేవుడు అంత సంతోషపడతాడు. ఎందుకోసం అంటే దేవుడు లిమిట్స్ లెస్ గాడ్ కాబట్టి. See, as much as you use, God is going to bless you so much because our God is an unlimited God. అర్థమైందా? Did you understand? ఐ ఓపెన్ అయిందా? Did your eyes open? అర్థమవుతుందా? Understanding? నేను మీకోసం ప్రార్థిస్తున్నా. I am praying for you. మీ పిల్లలు బైబిల్ నమ్మితే నన్ను నమ్ముతావు, నన్ను నమ్మితే దేవుని యొక్క పిల్లరా నీకు అద్భుతాలు అవుతాయి. దేవుని నమ్ముతున్నా, నేను బైబిల్ నమ్ముతున్నా. నీ పిల్లలు ఆస్తికర్తలుగా చేయబడతారు. ఏందట? Did you understand? If you believe the word and believe the God, you will believe my words. You your children shall be blessed. ఏమంటాడు? What is he saying? నీ పిల్లలు, your children's children. అంటే నా గురించి చెప్పట్లేదు దేవుడు. God is not telling about me. ఇప్పుడు నా పిల్లలు, నా కొడుకు, నా బిడ్డ ఉంటే వాళ్ళ పిల్లల గురించి చెప్తానంట. 3 తరాల ఆశీర్వాదం ఫైనాన్సెస్ ని 3-time generational blessings are coming here. దేవుడు చెప్తున్నాడు. This is what God says. తాత, తండ్రి, మనమడు 3 సార్లు ఒకటే రౌండ్ తిప్పుతా అంటున్నాడు. He is saying grandfather, father and the son, everybody. నీకు నమ్మకం ఉండాలి. You should have faith. నేను చెప్పేది తీసుకోవాలి. When I say you take it, విశ్వాసంతో ముందుకెళ్ళాలి. by faith you go forward. అపనమ్మకం పడితే, if you have doubts, unbelief, క్యాన్సర్ ఎట్లుంటది తెలుసా? you know how cancer is? ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. అనుమానం కూడా ఇట్లానే. Unbelief is also like that, like cancer, stage 1, stage 2, stage 3, stage 4. ఇది జరుగుతా? Will it take place? ఇది అయితదా? Will it happen? Shut up. Just shut your mouth. అయితది. It will take place. జరుగుతది. It will take place. ఏల్తా. I will rule. అద్భుతాలు అయితాయి. Miracles will take place. ముందుకెళ్తా. I'll go forward. మహిమ కుమ్మరింపబడుతది. Oh, God's glory will be poured out. జీవితంలో సక్సెస్ చూస్తా. I will see success in my life. పెద్ద కంపెనీ పెట్టుకుంటా. I'll have a big company. ఒక రాజులాగా బతుకుతా. I'll live like a king. అని నీకు రావాలి. That should be your thought. అది నీ డెస్టినీ అయి ఉండాలి. That should be your destiny. నీ ఇల్లు ప్యాలెస్ లాగా ఉండాలి. Your house should be like a palace. ఇంత మంచి AK-47 లాంటి బుల్లెట్స్ నీ లోపల గుచ్చుతా అంటే నువ్వు లేచి స్ప్రింగ్స్ లాగా ఆడాలి, బాల్ లాగా. You were releasing bullets from AK-47 like that. You should be able to play. గివ్ అప్ చేస్తాడు ఈజీ అబ్బా. చిన్న బచ్చగాడు కూడా గివ్ అప్ చేస్తాడు, ఎవడైనా వదిలేస్తాడు. Anybody can give up. What is there in that? ఇప్పుడు చూడండి మేడం, నేను ఇక్కడ ఉంటాం, If we are here ఇన్ని సంవత్సరాలు అవుతుంది. so many years, గివ్ అప్ చేస్తాడు ఒక్క నిమిషంలో అయిపోద్ది. it will just take 1 minute to give up. కానీ పట్టుకుండే గ్రేట్. But holding on to it is great. మీకు నేను చెప్తున్నా, I'm telling you the same. అదే రెవల్యూషన్ చాప్టర్ లో ఉన్నది. In Revelation it says, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, నీ డెస్టినీ రీచ్ అవుతావు. hold on to what you have, you will reach your destiny. ఓహో హల్లెలూయా. Hallelujah. చెప్పండి, నేను బిగ్ మ్యాన్ నే. I'm a big man. అందుకే నా థాట్స్ బిగ్ ఉన్నాయి. My thoughts are big. నా డ్రీమ్స్ బిగ్ ఉన్నాయి. My dreams are big. అంటే నువ్వు బిగ్ మ్యాన్ వే. You are a big man. నిన్ను నువ్వు చూసుకో. See yourself. అందుకే నేను చెప్తాగా మీకు ఊరికే అంటూ ఉంటాను కదా, మీరు ఆ ప్లేన్లో ఎక్కేటప్పుడు when you step into the plane, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాస్లో బిజినెస్ క్లాస్లో పోయేటోళ్ళని చూడండి. see the way people step in the first class or business class. వన్ యాటిట్యూడ్ డిఫరెంట్ ఉంటుంది. Look at his attitude. నువ్వు అనొచ్చు, నాకు అంతకంటే ఎక్కువ డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంది అన్న. నీకు నమస్తే అన్న, నేను నీ గురించి చెప్తలేనన్నా, నేను వాళ్ళ గురించి చెప్తాను. I'm telling you about the attitude of success people. సక్సెస్ పీపుల్. అందుకే అర్థమవుతుందా, మనం ఎప్పుడు సక్సెస్ పీపుల్ లాగానే ఉండాలి. We should be like success people. అర్థమవుతుందా? అందుకే వాడికి ఆ ఫ్లైట్లో అన్నీ వచ్చినప్పుడు, when he gets everything in the flight,
రెస్పెక్ట్ గా మాట్లాడతాడు. He speaks with respect. వానికి పనిచేసే వాళ్ళకు మర్యాదని ఇస్తాడు. He gives respect to those who are serving him. వాళ్ళు చేయగానే థాంక్స్ చెప్తాడు. He thanks them. వాడికి ఆ తిని ఎంజాయ్ చేసినందుకు వాడు ఉన్నంతసేపు వాళ్ళకు ఒక కృతజ్ఞతతో ఉంటాడు. He will be with gratitude. అర్థమవుతుందా? వాని యొక్క నిండుత్వము అది మొత్తం ఫుల్నెస్ వస్తుంది. He will enjoy the fullness and satisfaction. కంప్లీట్నెస్ వస్తుంది. He is coming into the completeness. చూసినప్పుడు when you see him, సేమ్ నువ్వు కూడా అంతే. you are also like that. పైకి ఎదుగుతా అంటే as you are growing, నువ్వు తగ్గుతా ఉండాలి. you should be ready. అందుకే పౌలు అంటాడు, Paul says, ఫస్ట్ అంటాడు కదా, he says, నేను అపోస్తలుల కంటే ఏం తక్కువ కాదు అంటాడు. I am no less than any apostle. స్టార్టింగ్ లా. In the beginning. తర్వాత కొద్దిగా పోయినాక అంటాడు, after some time he says, నేను అపోస్తలునే అంటాడు. I am also like apostle. ఇంకా డెప్త్ కు పోయినాక, when he goes into deeper, when he goes deeper, నాలో నాకేం మంచితనం కనబట్లే, బహుశా ఒకవేళ అప్పుడు నేనే పాపులలో ప్రధాన ఉంటాడు. అంటే పైకి పోయిన కొద్దీ తగ్గుతూ ఉంటాడు. అంటే ఏమర్థమవుతుంది అసలు? ఫ్లష్ చచ్చిపోతా అంటే ఫెయిత్ పెరుగుతూ ఉండాలి. ఫ్లష్ చచ్చిపోతా అంటే నువ్వు ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. నీ మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, సొసైటీలో కానీ, నీ ఐడియాలో కానీ, నీ క్రియేటివిటీలో కానీ ఆ ప్రేమ, ఆ తగ్గింపు ఎప్పుడైతే నీ లోపల మేనిఫెస్ట్ అయితే ఆయన బలమైన చేతుల కింద దీన మనసుడవై ఉన్నావు కనుక ఎక్సాల్టేషన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. Paul says it is as the flesh is coming down, he is increasing it. It's so also you should be, as you are increasing in all the blessings, your flesh shall come down. అర్థమవుతుందా? Do you understand? మరి వై ఎందుకు నేను రిలీజ్ చేయొద్దు మీకు? Why shouldn't I release? నేను మీరు ఎందుకు తీసుకోవద్దు? Why you should not be taking it? Church, are you ready? టెస్టిమనీ ఈ ప్లాట్‌ఫామ్ మీదకి వచ్చి ఎందుకు నువ్వు చెప్ప వ్యక్తిలాగా ఉండొద్దు, నువ్వు ఆ ప్రిపరేషన్ లోకి రావాలి. Why shouldn't you come forward and share your testimony? దేవుడు ఆ జాబితాలోనికి నేను షిఫ్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. God wants to shift you into the testimony stage. అర్థమవుతుందా మీకు? Understand? హల్లెలూయా. Hallelujah. చెప్పు థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. Say thank you Father. Hallelujah. Thank you Jesus. నా బాడీ బాగైపోతుంది. My body is healed. అనబా. Say it. హల్లెలూయా. Hallelujah. నిర్గమకాండం 14వ అధ్యాయంలో According to Exodus 14, ఇశ్రాయేలుకు దేవుడు చెప్పిండు, God told the Israelites, ఐగుప్తులోంచి బయటికి రండి అని. come out of the Egypt. ఒక ప్రవక్త లేపిండు మోసెస్ అనేటోని. He sent prophet Moses. దగ్గర 3 మిలియన్ మనుషులకు, all the 6 million people, ఒక్క ప్రవక్త ద్వారా through one prophet, దేవుడు విక్టరీని కలుగజేయడానికి God created victory for them. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం He ప్రారంభించాడు. started giving instructions. ఎప్పుడైతే ఇశ్రాయేల్స్ తీసుకున్నారో, When Israelites took it, వాళ్ళు రెడ్ సీ కాడికి వచ్చేసరికి, when they came to the Red Sea, ఫరో గుర్ర రథ సైన్యములతో వీళ్ళ వెనకాల పడి వీళ్ళని చంపడానికి పరిగెత్తుకొని వస్తున్నాడు. when the Pharaoh and his chariots were chasing them, ఏ ఫరో అడ్డున్నాడో, the Pharaoh who was against them, అదే ఫరో the same Pharaoh, ఒక రోజు వచ్చేసరికి the day came, ద్వారాన్ని తెరిచిండు. he opened the door. గో, He said, go, వెళ్ళిపోండి, go away, వెళ్ళిపోండి. go away. ఏ సిక్నెస్ అడ్డుందో, What sickness is ఏ saying? బిజినెస్ అడ్డుందో, What business is ఏ saying? ఎనిమి అడ్డున్నాడో, What enemy is ఆ saying? ఎనిమి నీకు ద్వారాన్ని తెరవబోతున్నాడు. That enemy is going to open the door to let you out. ఇశ్రాయేలుకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. No weapon that is fashioned against Israel shall prosper. ఇశ్రాయేల్ మీద విక్టరీని ప్రకటిస్తున్నా, I declare victory over Israel. సక్సెస్ ని ప్రకటిస్తున్నా. I declare success. దేవుడు నాకు చెప్పిండు, God told me, ఓల్డ్ టెస్టిమెంట్ అన్నది సింబల్ ఆఫ్ ఇజ్రాయెల్స్, Old Testament is a symbol of Israel. అమెరికా అన్నది న్యూ టెస్టిమెంట్ కి సైన్. America is the sign of New Testament. అయితే ఇప్పుడు చూడండి, Now see, ఈ యొక్క ఇరాన్ అన్నది, this Iran, దేవుని యొక్క పిల్లలు వీళ్ళతో ఫైట్ చేశారు. they are fighting with them. కానీ మీరు గుర్తు పెట్టుకోవడానికి But ప్రయత్నించండి, remember, ఈ యొక్క విషయాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. take this word. ఈ వీళ్ళతో ఫైట్ చేయడానికి గల కారణం ఏంటంటే, The reason why they are fighting is, ఇక్కడ గుర్తు పెట్టుకోండి, remember it, మీరు ఎప్పుడు ఇరాన్ అడిగినా whenever you ask వాళ్ళ Iran, టార్గెట్ ఏం తెలుసా? their target is ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ అయిపోవాలి, to destroy Israel. అమెరికా డిస్ట్రాయ్ అయిపోవాలి. America should be ఈ destroyed. రెండు దేశాల పేర్లు చెప్తారు తప్ప వేరే వాళ్ళ పేర్లు చెప్పరు. They'll only talk about these two nations and none other. ఎందుకోసం అంటే, Why? స్పిరిచువల్ రిలమ్ లో చెప్తున్నా, In the spiritual ఈ realm, రెండు దేశాల మీద దేవుడు 2 కవెనెంట్ ఉన్నది, ఒకటి ఓల్డ్ టెస్టిమెంట్, ఒకటి న్యూ టెస్టిమెంట్. అందుకే వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు.
See, that's why, because there's an Old Testament and New Testament covenant upon these two nations, they are always together also. ఇది మూడో ప్రపంచ యుద్ధం కానే కాదు. This will not be the third world war. నాకు స్పష్టంగా చెప్పిండు. God told clearly. ఇది కానే కాదు. It is not. అయితే దేవుడు వచ్చే ముందు అనేక యుద్ధాలు అవుతాయి. Before Jesus comes, many wars will take place. అయితే ఇక్కడ చూడడానికి ప్రయత్నించండి. But listen, దేవుని యొక్క బిడ్డలారా, dear children of God, ఇప్పుడు ఇక్కడ ఈ మాట తీసుకోవడానికి ప్రయత్నించండి. take this word. ఈ యొక్క ఇరాన్ దేవుని యొక్క బిడ్డలారా, కొన్ని దినాల కిందట, a few days before, మనీని రిలీజ్ చేసి, it released money, ఫండ్స్ రిలీజ్ చేసి, it released funds, వెపన్స్ రిలీజ్ చేసి, it released weapons, ఆ యొక్క హమాస్ను పంపించింది. he sent Hamas. వాళ్ళు ఓడిపోయారు. They were defeated. పాలస్తీనాలు వెళ్ళారు. They went Palestinians. వాళ్ళు వెళ్ళిపోయారు. They were defeated. రేపటి దినాన Tomorrow, దేవుడు వచ్చే ముందు, before Jesus దేవుని యొక్క comes, సెకండ్ కమింగ్ ముందు, before Jesus' second coming, Russia, ఈ యొక్క దేశాలన్నిటిని కలుపుకుంటది. it will take all the nations. ఈ యొక్క టర్కీని కలుపుకుంటది. It will take Turkey, లిబియాని కలుపుకుంటది. Libya, ఈ యొక్క గాజాను కలుపుకుంటది. Gaza, సూడాన్ కలుపుకుంటది. it will take Sudan, సుడాన్ కలుపుకుంటది. it will take Sudan, ఇంకా మీరు పాకిస్తాన్ కలుపుకుంటది. it will take Pakistan. నేను చెప్పిన ఈ యొక్క దేశాలతో పాటు Along with these nations, చైనా కూడా కలిసిపోతది. China ఈ also, యొక్క దేశాలన్నీ కూడా all these nations, దేవుడు వచ్చే ముందు before Jesus ఇజ్రాయెల్ comes, మీద పడతారు. they'll fall upon Israel. అయితే దేవుని యొక్క బిడ్డలారా, But dear children of God, ఇక్కడ కూడా ఇజ్రాయెల్ విక్టరీనే చూస్తది. here also Israel will see the victory. Amen. అందుకే గాజాలో వీళ్ళు మొత్తం కూడా వెపన్స్ తయారు చేసుకుంటున్నారు. They made weapons there. ఎందుకోసం ఇజ్రాయెల్ ఫైట్ చేయాల్సి వస్తుంది. Because that's why Israel had to fight. మనుషులకు అర్థం కావట్లే. People are not understanding. అర్థం చేసుకొని ప్రయత్నించండి. Understand. వీళ్ళకి ఏమో ఆ యొక్క ఇరాన్ మీద ఏదో శత్రుత్వం లేదు. They don't have any enmity with Iran. ఇరాన్ తయారు చేసే ఆ న్యూక్లియర్ బాంబ్ అన్నది, The nuclear weapons that Iran is preparing, 9 అణుబాంబులంత పవర్ ఉంది. అది it has got more power than 9 atomic bombs. 60K అయితే యురేనియం అన్నది, The 60K uranium, ఈ యొక్క 9 అణుబాంబులు కలిసిన ఈ యొక్క న్యూయర్ ఆ యొక్క బాంబు తయారైతే 9 అణుబాంబులంత పవర్ తోటి న్యూక్లియర్ కనుక తయారైతే అది ఇజ్రాయెల్ మీద పడితే డిస్ట్రాక్ట్ అయిపోతుంది. if at all the nuclear bombs fall upon the nation, it will be totally destroyed. దానికి కావాల్సిన యురేనియం 60K తయారైతే చాలు. అయితే ఇప్పటికే వాళ్ళు 55 వరకు తయారు చేశారు. అందుకే ఇజ్రాయెల్ ఫైట్ చేయట్లేదు. నన్ను అడిగితే వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి దేవుని కబిలారా ముందుకు పోతున్నారు. Israel is not fighting, but they are only defending themselves. కానీ నేను నా రూమ్ లో, నేను నా ప్రాఫిటికల్ స్కూల్లో ఆల్రెడీ ఎప్పుడో ప్రాఫెసీ చెప్పాను. I prophesied long time back. ఇది గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. Remember this. అమెరికాలో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు In America, if such situations come, సిచ్యువేషన్ రూమ్ అని ఒకటి ఉంటది. there's a situation వాళ్ళ room. ప్రెసిడెంట్ ఏదో ఒక టైంలోనికి వెళ్తాడు. Anytime the president can go in, వాళ్ళతో మాట్లాడతాడు. he'll talk to them. కానీ ఈ యొక్క ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ తో ఫైట్ చేస్తుందో, When Israel is fighting with అమెరికా Israel, ఇంకా మాట్లాడుతూనే ఉంది. even as America was talking, అప్పటికే వాళ్ళు సిచ్యువేషన్ రూమ్ లోకి వెళ్ళారు. they went into the situation room. వాళ్ళకు తెలుసు They know. ఇజ్రాయెల్ ఆల్రెడీ విక్టరీని చూసిందని. They saw that Israel saw the victory. అయితే స్పిరిచువల్ ఇజ్రాయెల్ అయిన మనకేం తెలుసా? But we spiritual Israelites, వాళ్ళకి కానీ మనకు కానీ ఏ బ్యాటిల్ నీ జీవితంలో బ్యాటిల్ చేసినా నువ్వు ఆల్వేస్ ఎవ్రీ టైమ్ యు ఆర్ ఎ విక్టరీ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. we spiritual Israelites, for us any battle you may take up, but always there is victory. ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చి రెడ్ సీ కాడికి వచ్చిందో, when Israel came out of the రెడ్ సీ డివైడ్ అయింది. the Red Sea divided. Till now, even till ఈ now, రోజు కూడా, today also, ఇయర్లీ వన్ టైం yearly once, ఆ యొక్క రెడ్ సీ అన్నది, that Red Sea, ఈనటని ప్రయత్నించండి, listen, అర్ధ గంట సేపు డివైడ్ అయి ఉంటదట. it will be divided for half an hour's time. ఏమైనా తెలుస్తుందా? Do you understand the greatness of God? దేవుడు మొత్తము దేవునికి వెళ్ళారా, సమస్తం కంట్రోల్లో ఉన్నది. Everything is under the control of God. ఆకాశాన్ని, భూమిని, సృష్టికర్త ఆకాశాలు అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకున్న దేవుడు నీ చిన్న జీవితాన్ని కంట్రోల్ చేసుకోడా? The Lord who controls the heavens and the earth and the skies, can't he control your small life? నీతిమంతుడు ఎప్పుడు కూడా భిక్షమెత్తడు. The righteous will never go begging. నువ్వు ఎప్పుడు కూడా ప్రాస్పర్ అవుతావు. You will always prosper. ఈ బ్యానరే ప్రాస్పరిటీకి సూచన. Your banner itself is the sign of victory. నీ పక్షంగా ఉన్నవాడు,
The one who is on your side లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. is greater than the one who is in this world. కనుక ఏ గాజ్ అయినా, ఏ టర్కీ అయినా, లేకపోతే ఇంకేదైనా ఏదైనా ఓడిపోవాల్సిందే, మనం గెలవాల్సిందే. అందుకే ఇజ్రాయెల్ కోసం ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉండాలి. ఇజ్రాయెల్ కోసం నువ్వు ప్రేయర్ చేస్తే నువ్వు బ్లెస్ అవుతావు. ఎందుకంటే ఇజ్రాయెల్కు క్షేమం కలుగును గాక అని చెప్తే మనకు క్షేమం కలుగుతుంది. ఇంకా బలమైన మాట చెప్తున్నా, ఇజ్రాయెల్ యొక్క సమాధానాన్ని కోరుకుంటే దేవుడు నీకు సమాధానం కలిగేస్తాడు. ఇజ్రాయెల్ కోసం నువ్వు ప్రేయర్ చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఇజ్రాయెల్కు దేవుడు చెప్పిండు, నిన్ను ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను శపించిన వాడిని శపిస్తా. మనం ఆశీర్వదించే వ్యక్తులం కనుక మనం ఆశీర్వదింపబడతాం. When you pray for Israel, you will be blessed, because God says, when you bless Israel, you are blessed. When you curse those who curse Israel will be cursed. అర్థమవుతుందా? Are you understanding? మీకు మీ యొక్క నాలెడ్జ్ పెంచడానికి నా ప్రాపర్టీ స్కూల్లో చెప్పేసి కూడా కొన్ని చెప్పా. What I'm sharing in a prophetic school also. చెప్పడానికి ఏ దేశంలో పుట్టాల్సిన అవసరం లేదు. You don't have to be born in some nation. అభివృద్ధి పొందడానికి దేవుని యొక్క బిడ్డలారా ఎక్కడ పుట్టినా కానీ అభివృద్ధి చెందొచ్చు స్క్రిప్చర్స్ పట్టుకుంటే. If you hold on to the scriptures, anywhere you can be prosperous. దేవుడు నీ కోసం ఏమైనా చేస్తాడు. God will do anything for you. Romans 8:31. ఇది రిసీవ్ చేసుకోండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అట. If God is for us, who can be against us? అంటే నో మోర్ విలన్. There is no more villain in your life. అర్థమైందా నీకు? Did you understand? చూడండి, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు. If God is for us, who can be against us? నీకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. No weapon that is fashioned against you shall prosper. అంటే నీ జీవితంలో అసలు విలనే లేడు. There is no villain in your life. దేవుడు చెప్తాడు ఆ మాట. God is saying, దేవుని పక్షంగా ఉండగా when God is on your side, నీకు విరోధి ఎవడు? who can stand against you? లేడు అసలు. There is no enemy. నువ్వేమో నీ ఇంటి ముందు నీ ఇంటి అనుకోని నీ రక్త సంబంధాలను వాళ్ళు బ్రదర్, ఆమె బ్రదర్, విచ్కా బ్రదర్, పంపిస్తాను బ్రదర్, మీదకి వస్తానే బ్రదర్, ఏంది బ్రదర్ ఊకెళ్ళొల్లి. God is saying no villain. You are saying the neighbor is a villain, the one behind me is a villain, the one with me is a villain. నీకు బైబిల్ కరెక్ట్ తెలియలే. You're not understanding the word. ఎవడైనా సక్సెస్ అవుతాడు. Anybody can be successful. తొందరనోడు సక్సెస్ కాడు. The one who is desperate and ఓపికతోటి, but by patience, విశ్వాసంతోటి, by faith, వాగ్దానాలు పట్టుకుంటాడు చూడు, holding on to the promises of God. ఆకాశంలో నక్షత్రం లాగా ప్రకాశిస్తాడు. He is going to shine like star in the sky. జీవితంలో ఎప్పుడు గివ్ అప్ చేయొద్దు. Don't give up. పట్టుకొని ఉండాలి అంతే. Hold on to it. పట్టుకొని ఉండాలి. Have patience. పట్టుకొని ఉండాలి. Hold on. పట్టుకొని ఉండాలి. Hold on. ఒక్క రోజు One day, జస్ట్ లైక్ డైమండ్ లాగా షైన్ అవుతావు. like a diamond, you're going to shine. హోల్డింగ్ వస్తుంది. You will have a hold on it. పట్టు పెరుగుద్ది. Your hold will increase. ఆడు ప్యూన్ అయినా బాస్ అవుతాడు. He'll become a boss to it. ఎందుకోసం అంటే Because గ్రిప్ పెరిగింది కాబట్టి. his grip has increased. అర్థమవుతుందా? Are you understand? జీవితాంతం ఆయన గుడ్నెస్, మెర్సీ తోటి నీ జీవితంలో అద్భుతాలతోటి పోషింపబడాలి. అదే క్రిస్టియన్ లైఫ్ అంటే. Christian life is being fed with his goodness and mercy all the days of your life. అందుకే ఫెయిలియర్ ని చూడొద్దు. Don't look at failure. అర్థమవుతుందా? ఏతో ఉప్పేస్తూ ఉంటావు, నువ్వు అనుకున్న జరగలే. ఇక రేపు పొద్దుగా లేసి ఉప్పేయాలంటే ఏమనిపిస్తుంది, ఏం ఉప్పేస్తాము, ఆయన ఏదో చెప్పిండు మనం కూడా నమ్మిన, ఉప్పేసినా కూడా జరగలే. అరే ఒకటి సంగతి తెలుసా, మార్తా మరియలు లాజర్ చచ్చిపోయినాక యేసుప్రభు వస్తే ఇప్పుడు వచ్చినావు, నువ్వు వస్తే బాగుండేది, చచ్చిపోయేటాడు కాదంటే, వచ్చినాక అద్భుతం జరగలేదా? సచ్చినోని లేపలేదా? వాసన కొడుతున్నాక 4 రోజులకు అద్భుతం జరగలేదా? కొన్నిసార్లు హార్వెస్ట్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, కానీ తిరిగి మరలా వస్తుంది. Sometimes it may look that the harvest has passed you by, but it will come back to you. నువ్వు హీలింగ్ అడిగితే, if you ask for healing, వాళ్ళు స్వస్థత అడిగిన అక్క చెల్లెలు ఇద్దరు, they ask for healing only. ఎందుకోసం అంటే why? స్పిరిట్ లో బతకటోళ్ళకు, people who are living in స్పిరిట్ తోటి డైరెక్షన్ అప్పుడు, when they have correction spirit, ఒకే గిన్నెలో తాగి ఒకే ఆత్మచేత నింపబడి ఒకే బండలోని తాగే మనమే సంఘమే కలిసి ఉంటే భార్యాభర్తలు ఇంకెంత కలిసి ఉండాలబ్బా, పండగ చేసుకోవాలి. అర్థమైందా మీకు? when we church, we drink from the same cup and eat the same bread, don't we live in unity? How about husband and wife? ఇది miracle time. This is a miracle time. బాగుందా? Are you enjoying? ఎవ్రీ డే ఇజ్రాయెల్ కోసం ప్రేయర్ చేయాలి. Pray for Israel. మీ ప్రాఫిట్ ఫ్యామిలీ కోసం కూడా చేస్తే నువ్వు కూడా బ్లెస్ అవుతావు. Pray for the prophet, you will be blessed. అర్థమవుతుందా? అట్లే మనీని కూడా వాడాలి. Use your money. మీరు టైస్ ఇచ్చుడే కాదు, not only giving tithes. అద్భుతాలైన ప్రతి ఒక్కసారి, every time you are receiving a miracle, నీకు ఇన్స్పిరేషన్ అయిన ప్రతిసారి, whenever you are inspired. నీకు ఒకటి చెప్తానా,
See, ఈ మాట తీసుకోబ్బా. take this word. పెళ్లి కాట్లే, You're not getting married. నీకు ఇంకేదో పిల్లలు పుట్టట్లే, You're not having children. ఆన్లైన్ లో కూడా నీకు నేను చెప్తానా, I'm telling you, మనం చేస్తూ ఉంటాం ఫుడ్ కు, for food that we give, ఒక అడిగేసి ఆ పని చెయ్యి, you sponsor one meal. నీకు పిల్లలు పుట్టపోతే నన్ను అడుగు. I challenge if you will not conceive. జాబ్ దొరకపోతే అడుగు. If you won't get your job, వేరే వాళ్ళ కడుపుకు ఎప్పుడైతే అన్నం పెడతావో అన్నం నీకు తిరిగి వస్తుంది, గుర్తుపెట్టుకో. Do you know that when you serve, automatically it come back to you? ఎప్పుడు మనమే కాదు, Not always me. వెదజల్లాలి, Go and scatter. అభివృద్ధిని అందుతాం. You will ఇది prosper. రహస్యం, This is that ఇది secret. విశ్వాసం. That is faith. అందుకే బిలిగ్రామ్ చెప్పిండు. That's what Billy Graham ఏం said. చెప్పిండు తెలుసా? What he said? మనీ అన్నది కనబడే ప్లేస్లలో పెట్టాలి. Keep it in the places that you can see. తీసుకుపోయి బాత్రూమ్లలో పెట్టుకోవద్దు, Don't keep it in bathrooms. అది దరిద్రం అట. That is again, అది కనబడాలి మనకు. it should be seen. మనం ఎప్పుడు కూడా మనం ఏం కనబడతాం తెలుసా, మన టాబ్లెట్లు లేకపోతే ఇంకే ఉంటాయి కదా మనకు అన్ని బాధ పెట్టేటి. అందుకే మన ఫొటోస్ కూడా చూసుకుంటప్పుడు మీరు మంచిగా ఉన్న ఫొటోస్ చూడరు, చెడ్డగా ఉన్న ఫోటోలు. అది బాగున్నది చూడంటే ఆ చెడ్డగా ఉన్నది చూడు, అబ్బో ఇంత గలీజ్గా పడు, అబ్బో. మాటలు కూడా ఎప్పుడు కూడా టేస్టీగా ఉండాలి. Words should be graceful and tasteful. అర్థమవుతుందా? Understand? అందుకే అంటాడుగా, నీ మాటలు కృపాసహితంగా ఉప్పు వేసినట్టు ఉండాలట. అంటే నీ మాటలు వేరేటోని హీల్ చేయాలి. Your words should heal others. అందా మరి? Shall we? ఏమని అంటారమ్మా? What will you say? నా అప్పులు, My debts are cancelled. అన్నాడు కూడా. ఎట్లా అంటావు? ఏమంటావు చెప్పు? అప్పులు తీరిపోతానే అంటావా, నా అప్పులు తీరిపోతానే అంటావా? Debts are cancelled. అందుకే విత్తువానికి విత్తనం దయచేవాడు ఆయనే. He is the one who gives a seed to the sower. అంటే నువ్వు విత్తనం వేసినప్పుడు When you sow the seed, నీకు విత్తనాన్ని దేవుడే దయచేస్తాడు. God will give you the seed. అర్థమవుతుందా మీకు? Did you మై understand? గాడ్, నువ్వు విత్తనాన్ని ఎప్పుడైతే విత్తుతావో When you sow the seed, దేవుడు విత్తనాన్ని నీకే దయచేస్తాడు. మళ్ళా God will give you the seed again to sow. అంతే కాదు, Not only that, నీ విత్తనాన్ని విస్తరింపజేసి, విత్తన మాట విస్తరిస్తదట. నువ్వు విస్తరించాలంటే నువ్వు విత్తనాలు వేయాలి. విత్తువానికి విత్తనమును విత్తనం ఇచ్చుడే కాదు, విత్తనాన్ని విస్తరింపజేసి పూర్ణాధార భాగ్యములతో నిన్ను వృద్ధిపరిచింపజేసి విస్తరింపజేస్తాడు. He will make you expand. He will bless it more so that you can do every good work. నేను ఏం స్ట్రాంగ్గా చెప్తానా, నీకు డోర్స్ ఓపెన్ అవుతాయి. నేను I'm very strongly saying your doors are opening. అందుకే క్యాథ్లైన్ కుల్మన్ చెప్పింది. Catherine Kuhlman said. తెలుసుగా మీకు ఆమె గురించి? You know about her. విన్నరా? Did you hear about వినకపోతే her? వినండి. Listen. నేను ఒక బలమైన మాట చెప్తున్నా. I tell a powerful ఆమె word. ఈ విధంగా చెప్పింది. She told like ఏ this. మనిషి అయితే ఇట్లా ఉప్పును చల్లుతాడో ప్రేయర్ చేసి, When you pray and sprinkle the salt, ఆ యొక్క ఇంట్లో దేవుని యొక్క పిల్లల నదుల్లాగా మనీ ప్రవహిస్తదట. the money will flow like a river into that house. ఇది చైనీస్ చేస్తున్నారు, Chinese are doing. కొరియన్స్ చేస్తున్నారు, Koreans are doing. హిందూ చేస్తారు, Hindus are doing. అందరు చేస్తారు. All are doing. మన క్రిస్టియన్ చేయం. Christians won't do. ఎందుకు చేయమంటే Why? బాగుపడే తప్ప వేరేది ఏదైనా చేస్తాం. Except becoming better, we don't use బాధలు anything. చెప్పమంటే మనకంటే గొప్పలు ఎవడు ఉండడు. There can be no better person than our problem. నీ జీవితం బాగుపడుతుంది నమ్ము అంటే చాలా కష్టం అనిపిస్తుంది. It becomes tough to believe that you will become better. అర్థమవుతుందా మీకు? Understand? తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. Father, we thank you. బిడ్డలందరినీ మహిమ చేత నింపండి. Lord, fill them with your glory. గొప్ప ఫైనాన్సెస్ రిలీజ్ చేయండి. Lord, release great finances. టెస్టిమనీస్ రిలీజ్ చేయండి. He release healings and testimonies. టైస్ ఆఫరింగ్స్ కూడా దీవించండి. Lord, bless the tithes and offerings. మీకు వందనాలు, స్తోత్రాలు. Lord, we thank you. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. In Jesus' name I pray.